welcome to our class again. Okay, today in this class we will learn about chemical reactions and equations. So today మన ఈ క్లాస్ లో వేటి గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనే వాటి గురించి మాట్లాడుకుంటాం. సో మనకి ఎర్లియర్ క్లాసెస్ ఏంటంటే కనుక అసలు యాసిడ్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి, లిట్మస్ పేపర్స్ అంటే ఏంటి, అసలు ఫిజికల్ స్టేట్ అంటే ఏంటి, కెమికల్ స్టేట్ అంటే ఏంటి, సో ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి, కెమికల్ చేంజ్ అంటే ఏంటి, చాలా వరకు మాట్లాడుకున్నాయి ఎర్లియర్ స్టేజెస్లో అనమాట మనకి 7th 8th క్లాసెస్లో. సో కెమిస్ట్రీ వైజ్ సో ఈ లెసన్లో మనకి ఏంటంటే కొంచెం డెప్త్గా వెళ్ళిపోతాం. ఓకేనా, సో లెట్స్ గెట్ ఇన్ టు ద లెసన్. ఓకేనా, సో మనకి ఏంటంటే పర్మనెంట్ చేంజెస్ కానీ నేచురల్ కానీ మ్యాన్మేడ్ చేంజెస్ అవన్నీ కూడా మనకి ఎర్లియర్ క్లాసెస్లో మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ మనకి చేంజెస్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తారు. ఏంటంటే అవి ఫిజికల్ చేంజ్, కెమికల్ చేంజ్. ఫిజికల్ చేంజ్, కెమికల్ చేంజ్ అని చెప్పేసి 2 టైప్స్గా డివైడ్ చేస్తారు. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే కనుక మనకి ఏదైతే ఒరిజినల్ సబ్స్టెన్స్ ఉంటుందో, సో ఒరిజినల్ సబ్స్టెన్స్ అనేది దాని యొక్క నేచర్ని చేంజ్ చేసుకొని ఒక న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ చేస్తుందంట. ఓకేనా, సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కోల్ తీసుకున్నాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ కోల్ అని తీసుకుంటే కనుక మనకి ఏంటంటే కోల్ బర్న్ చేస్తే మనకి యాష్ అనేది వస్తుంది. అంటే ఏంటి, కోల్ అనేది తనకున్న న్యాచురల్ స్టేట్ ఒరిజినల్ స్టేట్ మార్చుకొని యాష్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా, సో యాష్ కింద కన్వర్ట్ అయిపోయినప్పుడు దాని యొక్క కెమికల్ కాంపోజిషన్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. దానికి ఉన్న ప్రాపర్టీస్ కూడా చేంజ్ అవుతాయి. కోలుకున్న ప్రాపర్టీస్ అనేవి యాష్కి ఉండవు. ఓకేనా, సో కోలుకున్న ప్రాపర్టీస్ అనేవి యాష్కి ఉండవు. సో అటువంటి చేంజెస్ మనం కెమికల్ చేంజెస్ అంటాం. ఏమంటాం, అటువంటి చేంజెస్ని కెమికల్ చేంజెస్ అంటాం. ఏంటండి, సో ఏదైతే ఒక సబ్స్టెన్స్ ఉందో దాని యొక్క ఒరిజినల్ నేచర్ని కోల్పోయి ఒక న్యూ సబ్స్టెన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది కూడా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్న న్యూ సబ్స్టెన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అలాంటి చేంజెస్ని మనం కెమికల్ చేంజెస్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే కనుక సో నెక్స్ట్ చూడండి, యాక్టివిటీ 1 అని ఉంది. సో ఇక్కడ వచ్చి మనకి 1 గ్రామ్ ఆఫ్ కాల్షియం ఆక్సైడ్ తీసుకున్నారు. దాన్ని మనం క్లైమ్ అంటాం. సో దీనికి వచ్చి యాడ్ చేస్తారు, 10 ml వాటర్ యాడ్ చేస్తారు. ఎందుకంటే కాల్షియం ఆక్సైడ్కి 10 ml వాటర్ అనేది యాడ్ చేస్తారు. యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కనుక అది ఏదైతే కాల్షియం ఆక్సైడ్ అని ఉందో అది వాటర్తో రియాక్ట్ అవ్వడం వల్ల కొంచెం హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో హీట్ అనేది ఇందులో మనకి ప్రొడ్యూస్ అవుతుంది. సో వచ్చిన లిక్విడ్ని వచ్చిన మిక్స్చర్ ఉంటుంది కదా మనకి, కాల్షియం ఆక్సైడ్ ఆర్ వాటర్ మిక్స్ అవ్వడం వల్ల మనకి లిక్విడ్ వస్తుంది కదా. సో దాన్ని దేనిలో టెస్ట్ చేయమంటారు, లిట్మస్ పేపర్స్ తోటి టెస్ట్ చేయండి అంటారు. సో ఇక్కడ ఏంటంటే మనకి రెడ్ అనేది బ్లూ కింద కన్వర్ట్ అవుతుంది. సో అంటే ఏంటది, అది ఏ స్టేట్లో ఉన్నట్టు, బేసిక్ స్టేట్లో ఉన్నట్టు. రెడ్ అనేది బ్లూ కింద కన్వర్ట్ అయితే రెడ్ లిట్మస్ అనేది బ్లూ కింద కన్వర్ట్ అయితే కనుక మనం తీసుకున్న లిక్విడ్ అనేది ఏ స్టేట్లో ఉన్నప్పుడు బేసిక్లో ఉన్నట్టు. సో అలాగే బ్లూ కలర్ లిట్మస్ పేపర్ అనేది రెడ్ కింద కన్వర్ట్ అయింది అనుకోండి, అది బేసిక్ నెక్స్ట్ అని అర్థం. ఓకేనా, సో అలా మనకి ఏమవుతుందంటే కనుక ఏవైతే లిక్విడ్స్ ఉన్నాయో ఈ యాసిడ్ బేస్ అనేవి మనకి ఒక లిట్మస్ పేపర్ యూజ్ చేసుకున్నాం టెస్ట్ చేస్తూ ఉంటాం. సో అలా కాకుండా మనకి ఇంకా ఇండికేటర్స్ అనేవి ఉంటాయి. సో ఫినాప్థిల్ అని మిథైల్ ఆర్గన్ ఇండికేటర్స్ అని చెప్పేసి ఉంటాయి. సో వాటిని కూడా యూజ్ చేస్తూ ఉంటాం. సో అవి మనకి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నా కాబట్టి ఇంకా వాటి గురించి మళ్ళీ నేను చెప్పట్లేదు మీకు ఇంకా. సో నెక్స్ట్ కూడా ఏంటంటే కనుక సో అసలు మనకి కెమికల్ చేంజెస్ అయినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. The original substance lose their characteristic properties, hence these may be products with different physical states and colors. సో కెమికల్ చేంజెస్ ఏమవుతున్నా ఏదైతే ఒరిజినల్ సబ్స్టెన్స్ ఉంటుందో దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ అనేది లూజ్ అయిపోతుందంట. నెక్స్ట్ ఏమవుతుంది, hence these may be products with different physical states and colors. సో ప్రొడ్యూస్ అయిన ప్రొడక్ట్స్ అన్ని ఎలా ఉంటాయి, డిఫరెంట్ ఫిజికల్ స్టేట్స్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. ఓకేనా, కెమికల్ చేంజెస్ మేబీ ఎక్సోథెర్మిక్ ఆర్ ఎండోథెర్మిక్. ఓకేనా, కెమికల్ చేంజెస్ అనేవి ఎక్సోథెర్మిక్ కావచ్చు, ఎండోథెర్మిక్ కావచ్చు. ఎక్సో అంటే కనుక ఏంటంటే కనుక హీట్ని లెబరేట్ చేస్తాయి. ఓకేనా, హీట్ని ఏం చేస్తాయి, హీట్ని లెబరేట్ చేస్తాయి, బయటకి రిలీజ్ చేస్తుంటాయి. ఎక్సో అంటే అవుట్ సైడ్, ఎండో అంటే ఇన్సైడ్ అని. ఓకేనా, ఎక్సో అంటే ఇన్సైడ్, ఎండో అంటే అవుట్ సైడ్. ఎక్సోథెర్మిక్ అంటే హీట్ని ఎండో అంటే ఇన్సైడ్, ఎక్సో అంటే అవుట్ సైడ్ అనమాట. సో ఎక్సో అంటే కనుక హీట్ని బయటికి రిలీజ్ చేస్తూ ఉంటాయి ఎక్సోథెర్మిక్ అంటే. ఎండోథెర్మిక్ అంటే కనుక హీట్ని లోపలికి అబ్జర్వ్ చేసుకుంటాం మనకి. అలాగే మనకి ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్స్ అన్ని కూడా మనకి ఫామ్ అవుతుంటాయి. వాటిని మనం ప్రెసిపిటేట్ అంటాం. అంటే లిక్విడ్లు అవి సాల్యుబుల్ అవ్వవు, జస్ట్ అలా ఫ్లోట్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటిని ప్రెసిపిటేట్స్ అంటారు. ఓకేనా, అలాగే మనకి గ్యాస్ కూడా లిబరేట్ అవుతుంది. డిఫరెంట్గా కార్బన్ గ్యాస్ కానీ హైడ్రోజన్ గ్యాస్ కానీ. ఓకేనా, సో హీలియం గ్యాస్ కానీ ఏదో ఒక గ్యాస్ అనేది మనకి లిబరేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, కెమికల్ చేంజెస్లో మనకి గ్యాసెస్ అన్ని కూడా లిబరేట్ అవుతూ ఉంటాయి.
నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంకా మనకి కెమికల్ ఈక్వేషన్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటి కెమికల్ ఈక్వేషన్స్. ఫస్ట్ వన్ చెప్పుకుంటే ఏం చెప్పుకున్నాం మనం, కాల్షియం ఆక్సైడ్ అనేది వాటర్తో రియాక్ట్ అవుతుంది. సో వాటర్తో రియాక్ట్ అవ్వడం వల్ల మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది, కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో మనకి కెమికల్ గా మనం అక్కడ జరిగిన రియాక్షన్ రాయాలంటే ఎలా రాస్తాం, కాల్షియం ఆక్సైడ్ అనేది వాటర్తో రియాక్ట్ అయింది. రియాక్ట్ అవ్వడం వల్ల మనకి వచ్చింది కాల్షియం హైడ్రాక్సైడ్ అని వచ్చింది. మనకి ఇక్కడ ఏంటంటే ఆర్మార్క్ అనేది ఉంది కదా, సో ఇది వచ్చి మనకి లెఫ్ట్ సైడ్ అవుతుంది, ఇదేమో రైట్ సైడ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా మనకి రియాక్టెంట్స్ ఉంటాయి, అంటే ఏవైతే రియాక్షన్ లో పాల్గొంటాయో అవి ఉంటాయని. ఇక్కడ ఏంటి మనకి కాల్షియం ఆక్సైడ్ వాటర్ అనేవి రియాక్టెంట్స్. మనకి వీటి వల్ల వచ్చిన ప్రోడక్ట్ ఏంటి, కాల్షియం హైడ్రాక్సైడ్ అన్నమాట. ఇవి ప్రొడక్ట్స్ అన్నమాట. రైట్ సైడ్ ఎప్పుడు కూడా ప్రొడక్ట్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా రియాక్టెంట్స్ ఉంటాయి. ఓకేనా, ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ఇంకా మైండ్ పెట్టేసుకోవాలన్నమాట. ఓకే, ఆర్మార్క్ కి లెఫ్ట్ సైడ్ అంటే ఇంకా ఖచ్చితంగా రియాక్టెంట్స్ ఉంటాయి. సో రియాక్టెంట్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ అనేది ప్రొడక్ట్స్ ఉంటాయని చెప్పేసి మన మైండ్లో ఒక థాట్ రావాలి ఖచ్చితంగా. సో ఏంటంటే కనుక మనకి ఇలాగా ప్రతి దానికి నేమ్ కాల్షియం ఆక్సైడ్ లేదంటే కాల్షియం హైడ్రాక్సైడ్ ఏదో ఒకటి అలా తీసుకుంటూ ఇంకా పెద్ద పెద్ద ఈక్వేషన్స్ వస్తాయి. అన్నీ రాయాలంటే కనుక మనకి చాలా క్లమ్జీగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. అలాగే చూడడానికి చాలా కాంప్లెక్స్గా ఉంటుంది అనమాట, చాలా కష్టంగా ఉంటుంది అది అర్థం చేసుకోవడం కూడా. సో అందుకని ఏం రాస్తా ఉంటే కనుక మనకి సింపుల్గా ఏదైతే కాల్షియం హైడ్రాక్సైడ్ కానీ వాటర్ కానీ మనకి ఏమున్నాయి కెమికల్గా ఫార్ములాస్ ఉన్నాయి. సో కెమికల్ ఫార్ములా ఉంది, కాల్షియం ఆక్సైడ్ అంటే CaO అంటాం, వాటర్ అంటే కనుక H2O. ఓకేనా, సో ఆ విధంగా రాసుకోవచ్చు మనం. సో ఎలా రాస్తాం మనం ఇప్పుడు, కాల్షియం ఆక్సైడ్ ప్లస్ H2O gives rise to CaOH. ఓకేనా, సో నెక్స్ట్ వన్ ఏంటంటే కనుక మనకి ఇక్కడ ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేయాలి. ఓకేనా, ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేయాలి. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని చెప్పేసి ఒకటి మాట్లాడుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఓకేనా, సో అక్కడ ఏంటంటే కనుక మనకి ఏదైతే మాస్ ఉందో, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో వీటి యొక్క మాస్ ఈక్వల్ అవ్వాలి ఎప్పుడైనా సరే. ఓకేనా, వీటి యొక్క మాస్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటుంది, ఎటువంటి చేంజెస్ అని మాస్ చేంజెస్ ఉండవు. సో కెమికల్గా చేంజెస్ వస్తాయి కానీ ఫిజికల్గా కానీ లోపల ఇన్సైడ్ ఉన్న మాస్ పరంగా కనుక రెండు కూడా సేమ్ ఉంటాయి. సో అప్పుడు ఏం చేయాలి, వీటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో బ్యాలెన్స్ అంటే ఏంటంటే కనుక మనకి ఇప్పుడున్న ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం ఉంది, Cl ఉంది అంటే ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 1 ఉంది, కింద లేదు కాబట్టి 1 ఉందని మెజర్ చేసుకోవాలి. ఆక్సిజన్ కూడా ఇక్కడ 1 ఉంది. ఓకేనా, అంటే ఇక్కడ ఆక్సిజన్ 1 ఉంది, అంటే ఇక్కడ ఎన్ని ఉన్నట్టు మొత్తం 1 + 1 2 ఉన్నాయి. ఓకేనా, సో ఇక్కడ ఎక్కడ ప్లేస్ చేసాం మనం, బ్రాకెట్ పెట్టి లేదా బేస్ లో ప్లేస్ చేసుకున్నాం. ఓకేనా, అంటే ఏంటి, ఇక్కడ Hk సంబంధించి ఉంటుంది 2, అలాగే O కూడా సంబంధించి ఉంటుంది. సో అంటే ఇక్కడ ఎన్ని ఉన్నట్టు O2 అంటారు, అంటే ఇక్కడ O2 వచ్చింది మనకి ఆల్రెడీ 1 2 ఈక్వల్ కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్లియర్గా చెప్తున్నాను, ఆక్సిజన్ అనేది నాకు LHS వచ్చి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనమాట, RHS. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే 1 అంటే ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. ఓకేనా, అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి దీనికి అప్లై అవుతుంది, O2 అనేది దీనికి కూడా అప్లై అవుతుంది, ఇక్కడ O2 అనుకోవచ్చు. ఓకేనా, అనుకుంటే ఎన్ని ఉన్నట్టు ఇక్కడ 2 ఉన్నట్టు. సో ఆక్సిజన్ అనేది ఈక్వల్ అయిపోయి 2 టు ఈక్వల్ అయింది. సో కాల్షియం అన్నాం, సో కాల్షియం అనేది ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. ఓకేనా, 2 అనేది దీనికి మాత్రమే అప్లై అవుతుంది, దీనికి అవ్వదు. ఓకేనా, సో అప్పుడు ఏమవుతున్నప్పుడు 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, బ్యాలెన్స్ అయింది కాల్షియం కూడా. ఇంకేమైనా మనకు ఆక్సిజన్ అయిపోయింది కదా, హైడ్రోజన్ ఉందా, ఓకే హైడ్రోజన్, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా ఏమన్నా 2 ఉన్నాయి, ఈక్వల్ అయింది కదా. ఓకేనా, అప్పుడు ఏం చెప్తాం మనం, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటాం మనం. ఓకేనా, ఇలా మొత్తం లెఫ్ట్ సైడ్ అలాగే రైట్ సైడ్ LHS సైడ్ RHS సైడ్ రెండు కూడా ఈక్వల్ అయితే కనుక అప్పుడు మనం వీటిని బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అని చెప్పుకుంటాం. ఓకేనా, సో మనకి ఏంటంటే కనుక ప్రతి ఈక్వేషన్ కూడా మనకి డైరెక్ట్గా ఇలా బ్యాలెన్స్ అయిపోతుంది. మనకి డైరెక్ట్ చూసుకుంటే కనుక మామూలుగా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఓకేనా, కొన్ని సిచ్యువేషన్లో ఏమవుతుందంటే కనుక అవి బ్యాలెన్స్ అవ్వవు. సో బ్యాలెన్స్ అవ్వకుండా ఇంబ్యాలెన్స్గా ఇస్తారు, స్కెలిటల్ ఈక్వేషన్ అంటారు. ఓకేనా, సో అలాంటి వాటిని మనం ఏం చేయాలంటే కనుక బ్యాలెన్స్ చేయాలి. ఓకేనా, అలాంటి వాటిని మనం ఏం చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. సో చూద్దాం మనం.
సో ఇక్కడ ఏం తీసుకున్నారంటే C3H8 అనేది తీసుకున్నారు విత్ ప్రొఫీన్ అన్నమాట. సో ప్రొఫీన్ అనేది ఆక్సిజన్ తో రియాక్ట్ అవుతుంది. సో రియాక్ట్ అవుతున్నప్పుడు ఏంటంటే మనకి కార్బన్ డయాక్సైడ్ ప్లస్ H2 అనేది మనకి రియాక్టర్స్ ప్రొడక్ట్స్ కింద వస్తాయి. ఓకేనా. C3H8 అనేది ప్రొఫీన్ అన్నమాట. C3H8 అనేది ప్రొఫీన్. సో ప్రొఫీన్ అనేది ఆక్సిజన్ తో రియాక్ట్ అయినప్పుడు సో ఇవి రియాక్టెంట్స్ అండ్ వీటిని ప్రొడ్యూస్ అయినవి ఏంటంటే కార్బన్ డయాక్సైడ్ వాటర్ అనేవి ప్రొడ్యూస్ అయినాయి. ఓకేనా. సో ఇప్పుడు జస్ట్ మనం ఒకసారి వెరిఫై చేసుకుందాం ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఉందా లేదా ఇంబ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటే స్కెలిటన్ ఈక్వేషన్ లో ఉందా. ఓకేనా. సో ఫస్ట్ మనం కార్బన్ తీసుకుందాం. ఓకేనా. ఇదేమో LHSI, ఇది వచ్చి మనకి RHSI. ఓకేనా. సో LHS లో మనకి కార్బన్ ఎన్ని ఉన్నాయి 3 ఉంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి 3 ఉంది. ఇక్కడ ఏమన్నా కార్బన్ ఉందా లేదు కదా 3 ఉంది మనకి. సో 3 అనేది ఇక్కడ వేసుకుంటాం మనం. ఓకేనా. నెక్స్ట్ కార్బన్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఓన్లీ 1. ఎలా ఓన్లీ 1 ఉంది. కార్బన్ అనేది ఓన్లీ 1 ఉంది. అలా కాకుండా మనకి ఇలా బ్రాకెట్ ఇండికేట్ చేశారు అనుకోండి అప్పుడు 2 అనేది దీనికి కూడా అప్లై అవుతుంది. కానీ ఇక్కడ మనం బ్రాకెట్ ఇండికేట్ చేయలేదు డైరెక్ట్ రాస్తున్నాం కదా. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి ఓన్లీ 1 ఉంది. ఎన్ని ఉన్నాయి ఓన్లీ 1 ఉంది. ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి హైడ్రోజన్. సో హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 8 ఉన్నాయి. ఇక్కడ ఏమైనా ఉన్నాయా లేవు ఇంకా ఓన్లీ 8 ఉన్నాయి మనకి. ఓకేనా. ఇక్కడ వస్తే ఎన్ని ఉన్నాయి మనకి హైడ్రోజన్ ఓన్లీ 2 ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ వన్ ఆక్సిజన్ అన్నమాట. ఓకేనా. ఆక్సిజన్ ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ ఆక్సిజన్ ఉందా లేదు ఓన్లీ ఇక్కడ ఒక చోట ఉంది. ఎన్ని ఉన్నాయి ఓన్లీ 2 ఉన్నాయి. 2 ఆటమ్స్ ఉన్నాయి. ఓకేనా. అంటే ఇక్కడ చూసుకుంటే ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 2 ఆటమ్స్ ఇక్కడ 1 ఆటమ్ 2 + 1 3. సో ఇది ఇప్పుడు మనకి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇంబ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఎందుకంటే మనకి ఎక్కడ కూడా ఏది కూడా ఈక్వల్ అవ్వలేదు. ఒకవేళ ఇన్ కేస్ ఒకటి ఈక్వల్ అయ్యి మిగతా అన్ఈక్వల్ ఉన్నాయనుకోండి ఖచ్చితంగా ఇంబ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఎందుకంటే ఇంకా ప్రతిదీ కూడా మనకి మొత్తం బ్యాలెన్స్డ్గా ఉండాలి. బ్యాలెన్స్డ్గా ఉంటేనే అది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటాం. లేదంటే ఇంబ్యాలెన్స్డ్ ఈక్వేషన్ లేదా స్కెలిటన్ ఈక్వేషన్ అంటాం. సో మనం దీన్ని ఇప్పుడు బ్యాలెన్స్ చేద్దాం. ఓకేనా. సో ఎప్పుడు కూడా మనకి ఇక్కడ కింద వేస్తే ఎప్పుడు చేంజ్ చేయకూడదు. అదేనా బేస్లో ఉన్నవి ఏవి కూడా మనం చేంజ్ చేసుకునే ఛాన్స్ లేదు, చేయకూడదు అసలు. ఓకేనా. బేస్లో ఉన్నవి ఏవి కూడా చేంజ్ చేయకూడదు. ఓన్లీ ఎక్కడ చేంజ్ చేసుకోవాలి ఇక్కడ నంబర్స్ అన్ని మనం ప్లేస్ చేసుకోవచ్చు ప్రొఫెషన్స్ కింద. ఓకేనా. సో ఫస్ట్ వన్ ఏంటి మనకి ఇక్కడ ఓకే ఇక్కడ నుంచి రాస్తాను సరిపోతుంది మీకు చూడండి. ఓకేనా. సో ఫస్ట్ వన్ ఏంటి మనకి కార్బన్ అనేది బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి 3 ఉన్నాయి. సో ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి 3 రావాలి. ఇక్కడ 3 ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా మనకి రావాలి 3 రావాలి. సో అప్పుడు ఎక్కడ ఏం వేస్ట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ ఏదో ఫ్రంట్ 3 ప్లేస్ చేస్తాం సరిపోతుంది కదా. ఓకేనా. సో C3H8 + O2 gives rise to 3CO2 + H2. 3CO2 + H2. ఓకేనా. సో ఇది ఏంటి మనకు ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ కార్బన్ అనేది లెఫ్ట్ సైడ్ 3 ఉన్నాయి. సైడ్ 1 ఒకటే ఉంది. ఓకేనా. సో 1 ని 3 కింద చేయాలంటే ఏం చేస్తాం మనం ఇక్కడ ఫస్ట్ 3 అనేది ప్లేస్ చేసుకున్నాం. ఓకేనా. సో అప్పుడు ఇక్కడ ఎన్ని ఉంటాయి మనకి 1 అన్నమాట. కింద ఏముంటాయి 1 ఉంది అనుకున్నాము. ఓకేనా. 1 ఉంటుంది అనుకోమన్నాను. సో 3 1 ఎంత 3 కదా. ఎంత 3 1 3 అంటే ఇప్పుడు ఏమైంది ఇక్కడ కార్బన్ ఈక్వల్ అయిపోయింది. ఓకేనా. 3 3 కార్బన్ ఈక్వల్ అయిపోయింది. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఏంటి మనకి హైడ్రోజన్ ఉంది. ఇక్కడ 8 ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇక్కడ 8 ఉన్నాయి. ఓకే క్లియర్. ఇక్కడ ఏమన్నా మళ్ళీ మనకి ఓన్లీ 2 ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ 8 ఉంది. ఇక్కడ 2 ఉన్నాయి. ఓకేనా. సో అప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ 4 ప్లేస్ చేసుకున్నాం. ఇక్కడ 4 2 సార్ 8 అవుతుంది కదా. ఓకే ఇక్కడ 4 ప్లేస్ చేసుకుంటే 4 2 సార్ ఏమవుతుంది 8 అవుతుంది. C3H8 + O2 gives rise to 3CO2 + 4H2O. So 4 2 8. 4 2 8 అంటే ఎంత అవుతుంది మనకి సైడ్ ఈక్వల్ అయిపోతుంది కదా. 4 2 8. లాస్ట్ వన్ అయితే మనకి ఇక్కడ ఆక్సిజన్ అనేది 2 ఉన్నాయి. ఈ సైడ్ వచ్చేటప్పటికి 3 ఉన్నాయి. సరే ఒకసారి మనం చెక్ చేసుకోవాలన్నమాట. మనం ఒక నంబర్స్ అని యాడ్ చేసుకున్నాం కదా క్వశ్చన్స్ అనేవి. సో ఒక్కసారి మనకి వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఒకసారి చెక్ చేద్దాం. సో ఓటీ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి ఓన్లీ 2 ఉన్నాయి. సో ఓకే LHS సైడ్ 2 ఉన్నాయి. ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చినప్పటికి ఎన్ని ఉన్నాయి మనకి O2 అనేవి. ఓకేనా. సో 3 అనేది O కూడా అప్లై అవుతుంది అనమాట.
సో 3 అనేది 3 O2 అని రాసుకోవచ్చు మనం కాబట్టి సో ఎలా రాసాము 3 2 6 అవుతుంది అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి అప్పుడు 6 ఉన్నట్టు ప్లస్ 4 అనేది ఒకటి అప్లై అవుతుంది 4 6 + 4 10 ఇక్కడ ఏమైనా చేంజ్ అయింది కదా మనకి ఇటు సైడ్ వచ్చినాయి 3 నుంచి కాస్త 10 అయిపోయింది సో ఇక్కడ 2 ఉన్నాయి మన దగ్గర ఓన్లీ ఓకేనా సో అప్పుడు ఏం చేయొచ్చు మనం ఇక్కడ 5 ప్లస్ చేసుకోవచ్చా సో 5 * 3 అవుతుంది 10 అవుతుంది 10 అయిపోతుంది ఈక్వల్ అవుతుంది కదా C3 H8 plus 5O2 gives rise to 3CO2 plus 4H2O yes equal equation ఏమన్నప్పుడు ఈక్వల్ అయిపోయింది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అన్నమాట ఓకేనా సో అలా మనం అన్ని ఈక్వేషన్లు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి సో ఇట్స్ వర్క్ ఏంటంటే కనుక సో లెసన్ వినేటప్పుడు ఓకేనా సో ఈ టాపిక్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కనుక ఒక బుక్లో నోట్ చేసుకోండి నోట్ చేసుకుని మీకు బుక్లో బంచ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంటాయన్నమాట మీరు ఈజీగా అన్నింటినీ కూడా చక్కగా చేస్తారు అనుకోండి మీకు మైండ్లో ఉండిపోతున్నారు మీకు ఎన్ని క్లాస్కి అప్డేట్ అవుతూ వచ్చినా కానీ మీరు ఖచ్చితంగా ఇవన్నీ యూజ్ అవుతూ ఉంటాయి ఓకేనా నేర్చేసుకోండి ఓకేనా అర్థమైందా ఓకేనా అండ్ నెక్స్ట్ ఏంటంటే కనుక మనకి ఈ కెమికల్ ఈక్వేషన్స్ మనం ఇంకా మనకి అర్థమయ్యేలా చేసుకోవాలంటే కనుక ఒకసారి ఏం చేస్తాం ఇవి రియాక్షన్స్ అవి ఎలా జరుగుతాయంటే కనుక హీట్ చేయడం కానీ లేదంటే కనుక ఒకటి సాలిడ్ ఉంటుంది ఇంకోటి లిక్విడ్ ఉంటుంది ఓకేనా సో మనం యూజ్ చేసేది ఒకటి లిక్విడ్ ఒక సాలిడ్ ఉంటుంది సో ఏ సాలిడ్ ఏ లిక్విడ్ ఇండికేట్ చేయడానికి మనకి కొన్ని ఉన్నాయన్నమాట సో ఏంటంటే కనుక ఫిజికల్ స్టేట్ ఎప్పుడు కూడా మనం సాలిడ్స్ అయితే ఎస్ అని ఓకేనా లిక్విడ్స్ అయితే కనుక ఎల్ అని గ్యాసెస్ అయితే కనుక జీ అని చెప్పేసి కింద బేస్లో మనం ఇండికేట్ చేస్తూ ఉంటాం ఓకేనా సో అలా కాకుండా మనకి ఇచ్చిన సొల్యూషన్ అనేది ఓకేనా మనం తీసుకున్న ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంది అది ఏ సొల్యూషన్ ఉంటుంది లిక్విడ్లో ఉంది అంటే యాక్టివ్ సొల్యూషన్లో ఉంది ఓకేనా సో యాక్టివ్ సొల్యూషన్ ఉంటే కనుక ఏక్యూ అని చెప్పేసి ఇండికేట్ చేస్తారు కదా ఏక్యూ అని ఇండికేట్ చేస్తారంటే కనుక మనం తీసుకున్న సొల్యూషన్ అనేది యాక్టివ్ ఫామ్లో ఉందన్నమాట ఏ ఫామ్లో ఉంది యాక్టివ్ ఫామ్లో ఉంది ఓకేనా సో యాక్టివ్ ఫామ్లో ఉంది అలాగే సాలిడ్ లిక్విడ్ గ్యాసెస్ అది కనుక ఎస్ ఎల్ జీ అని చెప్పేసి కింద ఇండికేట్ చేస్తూ ఉంటారు మనకి ఓకేనా సో మీకు ఏం కావాలంటే ఒకటి రాస్తాను ఎగ్జాంపుల్ Fe2O3 ఓకేనా సో Fe2O3 అనేది మనకి సాలిడ్లో ఉందంట నెక్స్ట్ 2AI ఓకేనా అది వచ్చి సాలిడ్ స్టేట్లో ఉంది ఏ కాదు ఏ నెక్స్ట్ ఇక్కడ డెల్టా ఓకేనా దీన్ని డెల్టా అంటారు ఇది హీటింగ్కి రిప్రజెంట్ చేస్తున్నాను ఓకేనా హీట్ చేస్తున్నాం అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తుంది దీన్ని డెల్టా అంటారు అదే మీకు ట్రయాంగిల్ అని అనుకున్నా పర్లేదు సో రియాక్షన్ ఏమవుతుంది మనకి 2Fe ప్లస్ AL2O3 సో Fe అనేది మనకి సాలిడ్లో ఉంది సో ఇది కూడా మనకి సాలిడ్లో ఉంది ఓకేనా సో ఇక్కడ కింద అన్ని సాలిడ్లో ఉన్నాయి కాబట్టి సాలిడ్ అని ఇండికేట్ చేస్తాం ఇక్కడ లిక్విడ్ ఉంటే కనుక ఇక్కడ ఎల్తో ఇండికేట్ చేస్తాం లేదా గ్యాస్ అని ఉంటే ఇక్కడ జీతో ఇండికేట్ చేస్తాం ఓకేనా సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి హీట్ చేంజెస్ అంట ఎక్సోథర్మిక్ ఎండోథర్మిక్ ఓకేనా ఫిజికల్ స్టేట్ని అలా ఇండికేట్ చేస్తాం నెక్స్ట్ ఇంకోటి ఏంటంట హీట్ చేంజెస్ అనమాట అంటే ఎక్సోథర్మిక్ ఎండోథర్మిక్ అంట సో లాస్ట్ మనకి ఇక్కడ ఏంటంటే కనుక +Q అని వచ్చింది అనుకోండి ఓకేనా +Q లేదా -Q అనుకోండి ఓకేనా +Q అనేది వస్తే కనుక ఎక్సోథర్మిక్ ఏమా ఎక్సోథర్మిక్ ఇదేమో ఎండోథర్మిక్ అన్నమాట చేసుకోవాలి ఎక్సోథర్మిక్ అంటే ఎండోథర్మిక్ అంటే ఎక్సో అంటే ఇన్సైడ్ ఎండో అంటే అవుట్ సైడ్ అంటే ఏంటి ఇక్కడ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది లోపలే తీసుకుంటుంది ఓకేనా ఏంటంటే ఇంకా రిలీజ్ చేస్తుంది అనమాట ఓకేనా సో హీట్ చేంజెస్ కూడా అలా మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ వన్ కూడా ఏంటి మనకి గ్యాస్ ఎవాల్వ్డ్ గ్యాస్ ఏవైతే గ్యాస్ వచ్చినాయి వాటిని దేంతో ఇండికేట్ చేస్తూ ఉంటాం లాస్ట్న ఆరమ్ ఆక్సైడ్ అప్పర్ ఆరమ్ ఆక్సైడ్ ఇండికేట్ చేస్తూ ఉంటాం ఏదైనా ఒక ప్రెసిపిటేటెడ్ ఫామ్ అయితే కనుక దేంతో ఇండికేట్ చేస్తామంట ప్రెసిపిటేట్ అంటే ఇన్సాల్యుబుల్ అనమాట అవి వస్తే కనుక మనకి టోన్ ఆరమ్ ఆక్సైడ్ ఇండికేట్ చేస్తాం ఓకేనా సాలిడ్ లిక్విడ్ గ్యాస్ అయితే కనుక బేస్లో మనకి ఎలాగ ఎస్ఓ ఎల్ జీ అని చెప్పేసి ఇండికేట్ చేస్తాం సో డెల్టా వచ్చి హీటింగ్ అని రిప్రజెంట్ చేస్తుంది సో గ్యాసెస్ అయితే కనుక అప్పర్ ఆరమ్ ఆఫ్ తోటి ప్రెసిపిటేట్స్ అయితే డౌన్ ఆరమ్ ఆఫ్ ఓకేనా అండ్ ఎక్సోథర్మిక్ అయితే కనుక +Q ఉంటాం -Q అంటే ఎండోథర్మిక్ అన్నమాట సో ఇలా మనకి ఇంకా డీటెయిల్గా మనకున్న కెమికల్ ఈక్వేషన్ మనం డిస్క్రైబ్ చేయొచ్చు సో ఇది మీకు అర్థమవుతుంది తర్వాత క్లాసెస్లో ఓకేనా సో నెక్స్ట్ వన్ ఏంటంటే కనుక మనకి
సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఇంటర్ప్రిటేటింగ్ ది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. సో కెమికల్ ఈక్వేషన్ మనం ఇంట్రొడ్యూస్ చేయడం అన్నమాట. సో ఇది ఏంటంటే కనుక క్లియర్గా కదా చెప్తాను ఒక ఈక్వేషన్. సో అల్యూమినియం అనేది ఉంది. సో P2O3 ఈక్వల్స్ టు Al2O3 ప్లస్ ఓకేనా. ఏంటంటే ఏదైతే మనకి అల్యూమినియం తీసుకున్నారో సో అల్యూమినియం బేస్ నుంచి మనకి ఏమి తీసుకొచ్చారంటే లాస్ట్ ప్రోడక్ట్ని ఐరన్ తీసుకొచ్చారు. సో గ్రీన్ అంటే కనుక ఫస్ట్ మనం ఏవైతే వీటి యొక్క అటామిక్ మాసెస్ ఉంటాయో మాసెస్ మనం యూనిఫైడ్ మాస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఓకేనా. సో ఇక్కడ మనకి అల్యూమినియం వచ్చి మనకి 27 U అంటాం యూనిఫైడ్ మాస్. అండ్ నెక్స్ట్ ఫెరస్ వచ్చి 56 U అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏదైతే ఆక్సిజన్ ఉందో ఆక్సిజన్ వచ్చి 16 U వాటి యొక్క వాల్యూస్ అండి. సో తర్వాత మీకు జస్ట్ ఏంటంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే కనుక మనకి దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాలి. సో మీకు డైరెక్ట్ బ్యాలెన్స్ చేయాల్సిన నేను 2Al ప్లస్ Fe2O3 gives rise to Al2O3 ప్లస్ 2Fe. సో ఇది ఇప్పుడు మనకి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో ఇప్పుడు ఏం చేయాలంటే కనుక మనకున్న ఈ నెంబర్స్ తోటి ఫ్రంట్ ఉన్న నెంబర్స్ తోటి ఏ యొక్క యూనిఫైడ్ మాస్ అంతా మనకి 27 వాటిని మల్టిప్లై చేయాలి. ఓకేనా. ప్లస్ ఓకేనా. నెక్స్ట్ బేస్ రెండుగా వాటి కూడా మనం మల్టిప్లై చేస్తున్నాం. సో 2 into 50 50 కదా. సో 56 ప్లస్ 3 into 16 so gives rise to 2 into 27 plus 3 into 16 u plus ఓకేనా ఇది u అమ్మా ఓకేనా 4 అనుకోకండి 2 into 56. సో ఇదంతా మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏం వస్తుంది. సో 54 గ్రామ్స్ అంటే యూనిఫైడ్ మాస్ నుంచి మనం గ్రామ్స్ కన్వర్ట్ చేసుకుంటాం. సో 160 గ్రామ్స్ gives rise to 102 grams plus 112 grams. ఓకేనా. సో అంటే ఒక 54 గ్రామ్స్ అనేది అల్యూమినియం తీసుకుంటే కనుక మనకి 112 గ్రామ్ అని ఐరన్ అనేది మనకి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయగలం. ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కనుక 54 గ్రామ్స్ తీసుకుంటే కనుక 112 గ్రామ్స్ వచ్చింది. ఓకేనా. ఎన్ని గ్రామ్స్ తీసుకుంటే కనుక నాకు 1120 kgs వస్తాయని అడుగుతున్నాను. 1120 kgs నాకు ఎన్ని గ్రామ్స్ తీసుకుంటే వస్తుంది అంటారు. సో సేమ్ అనమాట. ఏంటంటే ఇక్కడ మనకి క్రాస్ మల్టిప్లికేషన్. ఓకేనా. ఏంటమ్మా క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది x అనుకున్నా. ఓకేనా. సో x ఇంటూ 112 గ్రామ్స్ అంటే ఏమవుతుంది x ఇంటూ 112 is equal to 54 into 1120 గ్రామ్స్. అదే సార్ మీరు ఇక్కడ 120 kg కదమ్మా సారీ. సో ఇక్కడ కేజీ అంటే ఇక్కడ వచ్చిన గ్రామ్స్లో కన్వర్ట్ చేయాలి. ఎందుకని చెప్పి మనకి ఓన్లీ గ్రామ్స్లో మాట్లాడుకుంటున్నాం. ఓకేనా. సో అక్కడ గ్రామ్స్ ఉన్నాయి కదా ఇది కూడా గ్రామ్స్ రావాలి. ఓకేనా. సో మనకి ఏం కావాలి ఓన్లీ ఎక్స్ వాల్యూ కావాలి. సో అప్పుడు ఏం చేస్తాం మనం 54 into 1120 into 1000 by ఇంకేమన్నా మనకి 112 కదా. సో 112 అని ఆ పక్కకి పంపింగ్ చేస్తాం. ఓకేనా. సో పంపించిన తర్వాత మనకి క్యాన్సిలేషన్ అవుతాయి కనుక ఎంత వస్తుందంటే కనుక సో ఇది వచ్చి మనకి 10 times అనమాట. ఓకేనా. సో 10 times అయితే కనుక 54 into 1000 10,000 అవుతుంది. సో 54,000 గ్రామ్స్. సో చెప్పుకోవాలంటే కనుక 54 kgs అనమాట. సారీ 54 kgs కాదు 540 kgs. ఓకేనా. 540 kgs అనేది మనకి వస్తుంది. సో ఇవన్నీ సమ్స్ మీకు క్లియర్గా తర్వాత చెప్తాను మేము. ఓకేనా. అదే అర్థమైంది కదమ్మా. సో చెప్పేస్తున్నాను. ఇవన్నీ మాత్రం మీరు లెసన్ విన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక నోట్స్ తీసుకుని చేయాల్సిందే. చేయకపోతే ఇంకా మీకు కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ ఏమి కూడా మీకు అర్థం కావు. సో ఓకేనా. అర్థం కాబట్టి చాలా సపరేట్ అవుతారు చెప్పిన ముందే నేను. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇది కంప్లీట్ అయింది అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. ఓకే మనకి ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఏంటి వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఇంకా కెమికల్ కాంబినేషన్. సో ఈ కెమికల్ కాంబినేషన్ అంటే ఏంటంటే కనుక మనకి ఒక సింగిల్ ప్రోడక్ట్ అనేది కనుక
ఓకేనా. రియాక్టెంట్స్ వచ్చి మనకి 2 or more రియాక్టెంట్స్ ఉంటాయి. ఓకేనా. రియాక్టెంట్స్ మాత్రం ఎక్కువ ఉంటాయి, కానీ ప్రోడక్ట్ మాత్రం ఓన్లీ సింగిల్గా ఫామ్ అయింది అనుకోండి. ఓకేనా. ఓన్లీ సింగిల్ ప్రోడక్టే ఫామ్ అయితే కనుక దాన్ని ఏమంటాం మనం, కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ అంటారు. ఏమంటారు, కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ అంటారంట. సో అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెగ్నీషియం తీసుకున్నారంట. సో మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ తీసుకున్నారు O2. సో ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంట, 2MgO మెగ్నీషియం ఆక్సైడ్. సో ఇది ఒకటే ఫామ్ అవుతుంది మనకి. ఓకేనా. సో ఏంటంట, సో ఇక్కడ ఏం తీసుకున్నారు, 2 రియాక్టెంట్స్ తీసుకున్నారు, మెగ్నీషియం ఆక్సిజన్ తీసుకున్నారు. ఓకేనా. 2 రియాక్టెంట్ ఉన్నాయి మనకి, కానీ ఎన్ని ప్రొడక్ట్స్ వచ్చినాయి, ఓన్లీ ఒకటి మాత్రమే ప్రొడ్యూస్ అయింది. ఇలాంటి రియాక్షన్స్ ఏమంటారంట, కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ అని అంటారు. ఏమంటారు, కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ అని అంటారు. ఓకేనా. సో సింపుల్గా వెళ్ళిపోతాం మనం. సో ఇటువంటి రియాక్షన్లు ఏంటంటే కనుక మనకి ఎక్కువగా హీట్ అండ్ బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది. అంటే వాటి ఎక్సోథర్మిక్ ప్రాసెస్ అంటాం. మనం ఆల్రెడీ చెప్పిన ఎక్సో అండ్ ఎండోథర్మిక్ ప్రాసెస్ అని. సో నెక్స్ట్ వన్ ఏంటంటే కనుక మనకి ఇంకొకటి ఏంటంటే కనుక CSO3 అంటారు, కాల్షియం కార్బోనేట్ అంటారు. సో ఇది ఒక మార్బల్ యొక్క ఫార్ములా. ఇది మనకి మార్బల్స్ యూజ్ చేస్తాం కదా. సో వాటి యొక్క కెమికల్ ఫార్ములా కాల్షియం కార్బోనేట్ అనేది గుర్తుపెట్టుకొని సరిపోతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే డీకంపోజిషన్ రియాక్షన్ అనమాట. సో డీకంపోజిషన్ రియాక్షన్ ఏంటంటే కనుక హీటింగ్ ప్రాసెస్ ద్వారా చేస్తూ ఉంటాం. ఓకేనా. డీకంపోజ్ అనమాట. ఓకేనా. డీకంపోజింగ్ చేస్తాం, మనం బ్రేక్ డౌన్ చేస్తాం, చైన్స్ని బ్రేక్ డౌన్ చేస్తూ ఉంటాం. ఓకేనా. సో ఏంటంటే కనుక డీకంపోజిషన్ రియాక్షన్లో మనకి హీట్ ద్వారా జరిగితే కనుక, ఓకేనా, డీకంపోజిషన్ రియాక్షన్ హీట్ ద్వారా జరుగుతూ ఉంటే కనుక దాన్ని థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్ అంటారు. ఓకేనా. ఏమంటారు, థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఎగ్జాంపుల్ చెప్పిన చూడండి, కాల్షియం కార్బోనేట్ అనేది తీసుకున్నారు. సో వాటిని హీట్ చేస్తాం, హీట్ చేస్తున్నారు అనమాట. హీట్ చేస్తున్నారా, లేదంటే ఏమన్నా హీట్ ఎయిర్ అనేది పంపిస్తున్నారు, ప్రిసరైజ్ చేస్తున్నారని కూడా ఇక్కడ పైన మనకి ఇండికేట్ చేస్తుంటారు ఆర్మౌంట్ పైన. సో హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, కాల్షియం ఆక్సైడ్ అని కార్బన్ డైఆక్సైడ్ కింద మనకి ఏమవుతుందంటే కనుక చేంజ్ అయిపోతుంది. ఓకేనా. కాల్షియం కార్బోనేట్ అనేది హీట్ చేయడం వల్ల మనకి ఏమవుతుందండి, చేంజ్ చేస్తుంది. ఇది ఫుల్ చైన్ అనమాట. ఇందులో ఉన్న ఫుల్ చైన్ ఏం చేస్తాం, బ్రేక్ చేస్తాం. అంటే ఈ కాల్షియం కార్బోనేట్ అనేది ఒకటే అనమాట. దాన్ని ఏం చేస్తాం, బ్రేక్ చేస్తాం. బ్రేక్ చేసి ఏం చేస్తాం, 2 డైస్ కింద డివైడ్ చేస్తాం, 2 ప్రొడక్ట్స్ కింద డివైడ్ చేస్తాం. అంటే ఏంటి, కాల్షియం ఆక్సైడ్ ఒకటి, కార్బన్ డైఆక్సైడ్ ఒకటి డివైడ్ చేస్తాం. ఓకేనా. సో ఇలాంటి వాటిని ఏమంటామంటే ఏంటంటే, అండ్ దీంతో ఏ ప్రాసెస్ ద్వారా అయింది, హీట్ ప్రాసెస్ ద్వారా అయింది. సో అలాంటి వాటిని థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్ అనేది అవుతుంది అనమాట. వాటి గురించి చెప్పేది మనం దేని గురించి చెప్తాం, థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్ అని చెప్తాం. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూడండి, సో థర్మల్ డీకంపోజిషన్ అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ కూడా ఏంటంటే ఎలక్ట్రోలైటిక్ కంపోజిషన్ రియాక్షన్ అంటారు. సో ఎలక్ట్రోలైటిక్ కంపోజిషన్ రియాక్షన్ అంటే కనుక మనకి ఇక్కడ ఏం చేస్తారు, ఒక మగ్ తీసుకున్నారు, వాటికి హోల్స్ అని డ్రిల్ చేశారు. సో వాటికి ఒక 2 ఎలక్ట్రోడ్స్, అలాగే పైన 2 టెస్ట్ ట్యూబ్స్ అనేవి యాడ్ చేశారు. వాటిని కూడా ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తారు. ఈ చుట్టూ కూడా ఎలక్ట్రోలైట్ అనమాట మనకి. ఓకేనా. సో ఎలక్ట్రోలైట్లో ఏమవుతుందంటే కనుక మనకి ఎప్పుడైతే మనకి స్విచ్ ఆన్ చేయగానే బ్యాటరీ పవర్ అవ్వగానే ఏమవుతుందంటే కనుక, సో మనకి లోపల ఉన్న ఏవైతే అయాన్స్ అనేవి ఛార్జ్ అవ్వడం మొదలు పెడుతుంటాయి. ఆల్రెడీ ఛార్జ్డ్గా ఉంటాయి. సో ఏంటంటే కనుక మనకి, సో గ్యాస్ అని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాటర్ కదా. సో వాటర్ అంటే ఏముంటుంది మనకి, H2O అన్నమాట. అంటే హైడ్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే కనుక మనకి ప్రాసెస్ హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు కూడా సెపరేట్ అయిపోతాయి. సో అంటే కదా మనకి ఏం చేస్తాం, చైన్స్ బ్రేక్ చేస్తూ ఉన్నాం, చైన్ని బ్రేక్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఏం చైన్ బ్రేక్ చేస్తాం, కాల్షియం కార్బోనేట్ చైన్ బ్రేక్ చేసి కాల్షియం ఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ కింద చేంజ్ చేస్తాం. సో లైక్ వైజ్ ఇక్కడ ఏం చేస్తున్నామంట, వాటర్ యొక్క చైన్ బ్రేక్ చేసి హైడ్రోజన్ ఆక్సిజన్ అని చేస్తాం. కానీ ఏ ప్రాసెస్తో చేస్తాం, ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్, ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ తోటి చేస్తుంటాం. సో ఎలక్ట్రోలైటిక్ కంపోజిషన్ అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూసుకోండి. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే ఫోటోకెమికల్ రియాక్షన్స్ అంటారు. సో ఈ ఫోటోకెమికల్ రియాక్షన్, ఫోటో అంటే సన్లైట్ ద్వారా డికంపోజిషన్ రియాక్షన్ జరుగుతూ ఉంటాయి కనుక వాటిని ఫోటోకెమికల్ రియాక్షన్స్ అంటారు. సో ఇట్లా ఏంటంటే ఎండోథర్మిక్ అంటారు, హీట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అంతే కదా, ఎండలో పెట్టామంటే ఎండ నుంచి వచ్చి హీట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి కదా. సో అలాంటి వాటిని ఫోటోకెమికల్ రియాక్షన్స్ అంటారు. సో అందుకు మించి నేను ఎక్కువ వెళ్ళట్లేదు. సో లాస్ట్ వన్, నెక్స్ట్ వన్ ఏంటంటే కనుక మనకి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అనమాట. లాస్ట్ వన్ కాదు, ఇంకా ఉన్నాయి. సో డిస్ప్లేస్మెంట్ అనమాట. డిస్ప్లేస్ అంటే ఏంటి, ప్లేస్ చేంజ్ చేయడం. ఓకేనా. మనకి హైలీ రియాక్టివ్, లో రియాక్టివ్ అని చెప్పేసి రెండు ఉంటాయి. ఓకేనా. హైలీ రియాక్టివ్, లో రియాక్టివ్ అని చెప్పేసి రెండు ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కనుక మనకి ఎప్పుడైతే ఒక హైలీ రియాక్టివ్ని ఒక లో రియాక్టివ్ వాటితోటి రియాక్షన్ చేపిస్తాము, రియాక్షన్స్ కింద చేస్తాము
సో అప్పుడు ఏం చేస్తాయి వాటి ప్లేసెస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. సో వాటి ప్లేస్ ఏం చేస్తాయి ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ Zn ప్లస్ 2HCl gives to Zn Cl ప్లస్ H2. సో ఏంటంటే జింక్ గ్రాన్యుల్స్ అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యాడ్ చేస్తుంది HCl. ఓకేనా. సో కానీ ఏంటంటే కనుక ఈ హైడ్రోజన్తో కంపేర్ చేస్తే ఇంకా జింక్ అనేది కొంచెం హైలీ రియాక్టివ్. ఓకేనా. సో అప్పుడు ఏం చేస్తుందంట జింక్ అనేది వచ్చి దీని ప్లేస్ని కబ్జా చేస్తుంది. జింక్ అనేది వచ్చి ఏం చేస్తుంది దీని ప్లేస్ని కబ్జా చేసేస్తుంది అన్నమాట. సో కబ్జా చేయడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు జింక్ క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో జింక్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది. ఓకేనా. హైడ్రోజన్ ప్లేస్ అని కబ్జా చేస్తుంది. అది బయటకు వచ్చారు కదా మరి బయటకు వచ్చేసి ఏం చేస్తుందంటే హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా. సో వీటిని మనం డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అని అంటాం. దీన్ని ఏమంటారు వీటిని డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటారు. సో చూడండి ఒకసారి. If two reactants exchange their constant chemically and form two products, then the reaction is called a double displacement reaction. So ఏంటంటే అక్కడ ఉన్న టూ రియాక్టెంట్స్ అని వారి యొక్క ప్లేసెస్ చేంజ్ చేసుకుని టూ ప్రోడక్ట్ని ఫామ్ చేస్తే కనుక వాటిని ఏమంటామంటే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే కనుక డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్లో మనకి ప్రెసిపిటేట్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి. సో వీటికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పేస్తాను ఏంటంటే సో P10O32 lead nitrate. ఓకేనా. lead nitrate plus potassium iodide 2Ki gives rise to PbI lead iodide plus 2KNO2 potassium nitrate. సో ఏంటంటే lead nitrate తీసుకున్నాం అలాగే పొటాషియం హైడ్రైడ్ తీసుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ ఏం చేసింది ఇక్కడ మనకి ఈ lead అలాగే పొటాషియం అనేది ఏం చేసుకున్నాయి వాటి యొక్క ప్లేసెస్ని ఎక్స్చేంజ్ చేసుకున్నాయి. వాటి యొక్క ప్లేస్ ఏం చేసుకున్నాయి ఎక్స్చేంజ్ చేసుకున్నాయి. సో ఎక్స్చేంజ్ చేసుకుని ఏం చేసినాయి lead అయోడైడ్ అనేది ఫామ్ చేసింది. lead అనేది K ప్లేస్ని ఆక్రమించుకొని K అనేది ఏం చేసింది lead ప్లేస్ని తీసుకొని ఏం చేసింది పొటాషియం